హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌని మనీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ తొక్కుడు నిల్వ పచ్చడి పెట్టుకుందాం. ప్రాసెస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఉసిరికాయలను నీట్గా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో జీలకర్ర, ఇందాక తీసుకున్న ఈ మెంతులు, ఆవాలు అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 12 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ పావుతోని తీసుకున్నాం మేము. 12 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇది సిమ్లో పెట్టుకొని వెల్లుల్లి, కరివేపాకు, 5-6 ఎండుమిర్చి, కొద్దిగా పోపు దినుసులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత దీన్ని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ ఉప్పు, ఇందాక వేయించుకున్న జీలకర్ర పౌడర్ వేసి కలపాలి. 1/2 కేజీకి ఇంత సరిపోతుంది ఈ గ్లాస్తోని. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక చల్లారబెట్టుకున్న ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలను చిన్నగా ముక్కలుగా కోసి మిక్సర్లో కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసుకొని ఆ తురుమును లైట్గా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో లైట్గా వేయించుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారంని, వేయించుకున్న ఈ ఉసిరికాయలను ఒక పెద్ద లెమన్ జ్యూస్తో అన్నింటినీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే 3 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ తొక్కుడు పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.